నమస్తే, జర్నలిస్ట్ మాలతి మాట్లాడుతున్నాను. నాతో పాటు ఇప్పుడు సీనియర్ కాంగ్రెస్ లీడర్, అలానే మాజీ పిసిసి, అలానే మాజీ మంత్రి శైలజానాథ్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. అంటే జనరల్ గా నాకు ఎప్పటి నుంచో ఉన్న సందేహం, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టారో అప్పుడు వస్తారు అనుకున్న వాళ్ళలో మీరు కూడా ఒకళ్ళు జాయిన్ అవుతారు. అంటే రాజశేఖర రెడ్డి గారి మీద అత్యంత అభిమానం ఉన్న లీడర్ మీరు కూడా. ఆయనతో చాలా కలిసి పనిచేశారు, ఆయనతో ఒక ఆత్మీయ అనుబంధం మీరు కూడా వస్తారని ఎక్స్పెక్ట్ చేశారు. రాకపోవడానికి కారణం ఏం లేదు. ఆ రోజు నేను అనుకున్నది కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి ఫైట్ చేయాలి. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలను ఎదుర్కోగలిగింది కాంగ్రెస్ పార్టీ నమ్మి. సో అట్లా అనుకోవడంతో దానికోసం పనిచేస్తూ ఉన్నాం ఆ రోజున. సో ఆ రోజు నిర్ణయం కరెక్టే అనుకుంటాను. నేను ఇప్పటికి కూడా నేను తప్పు నిర్ణయం చేసుకోలే అనుకుంటాను. అది నన్ను సంతోషాన్ని నాకు మిగిలిచ్చింది. దాంట్లో ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా, బట్ నాకైతే పర్సనల్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నేను నమ్మిన దానికోసం చేశాను. సో దాంట్లో నాకు ఇబ్బంది ఏం లేదు. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, రాజశేఖర్ రెడ్డి గారుని అభిమానించే వాళ్ళు లీడర్స్ అందరూ, మీరందరూ కూడా చాలా సీనియర్స్ అందరూ కూడా ఉన్నారు. ఆ రోజు సంతకాలు పెట్టించుకున్నారు జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలి అని చెప్పేసి. నాకు బాగా గుర్తుంది. ఇది అంటే అపోజిషన్ పార్టీస్ వాళ్ళు జగనే ఆ టైంలో పెట్టించుకున్నారని నిందలు వేశారు. అది నిందని నేను కూడా అంటాను యాజ్ అ జర్నలిస్ట్. మీరందరూ ఆ రోజు ఎంత బాధపడి ఎవరో ఒక లీడర్ ఉండాలి అని చేసింది, అది అవాస్తవంగా బయటకు వెళ్ళింది. అంటే ఐ మీన్ దాన్ని నెగటివ్ గా చాలా పబ్లిసిటీ అయింది. కానీ వాళ్ళ ఎందుకని తర్వాత ఎవరు జగన్ కి ఆ సీనియర్ లీడర్లు ఎవరైతే సంతకాలు పెట్టారో వాళ్ళందరూ ఎందుకని సపోర్ట్? మేము కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి చూడదాకా సపోర్ట్ చేశాం. చెప్పిన సంతకాల సేకరణ కార్యక్రమాలన్నీ కూడా అప్పుడు నేను విప్పుగా ఉండేవాడిని. నా రూమ్లో నుంచే అదొక ఆఫీస్కి ఉండేది. రాజశేఖర రెడ్డి గారు కుమారుడు అందరినీ కలిపి ఉంచగలడు అని చెప్పేసి. కానీ డెమోక్రటిక్గా ఆ రోజున 145 మంది సంతకాలు పెట్టారు. 5 మందికి లాస్ట్లో పెట్టారు, బట్ 140 పెట్టారు. డెమోక్రటిక్ జరగలే. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయి ఉంటారేమో తెలియదు. కానీ నాకు రోషయ్య గారు వచ్చినప్పుడు నేను రానుపోన్నాను. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేసి నేను సెకండ్ చేశాను సిఎల్పి లీడర్గా ఆ సెంట్రల్ హాల్లో. నాకు బాగా గుర్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుకుందో తెలియదు కానీ నాకు గుర్తుంది. సో అంత చేసిన తర్వాత నేను ముందుకు పోలేకపోయాను. సో ఎందుకు పోలేదంటే ఒక్కొక్క ఐడియా ఒక్కొక్కరికి ఉంటుంది. ఒక్కొక్క ఐడియా తీసుకున్న దాన్ని బట్టి సీనియర్స్ అందరికి ఈగో హర్ట్ అయిందా? ఈగో సమస్యలు ఏం లేవు. రేపు ఇప్పుడు వస్తున్నాయి కదా, ఆయన రెస్పెక్ట్ ఇవ్వరు లేకపోతే ఇలాంటివన్నీ. బహుశా మీ అందరికి అప్పుడే ఏమన్నా ఉన్నాయి అలాంటివన్నీ? అట్లేం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మీ తొలసంగా నాకు తెలియదు కానీ ఎప్పుడు కూడా నా గౌరవాన్ని తగ్గించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించారు. చాలా చనువు ఉంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. నాకు ఇప్పటికి కూడా జగన్ రెడ్డి అని పిలుస్తాను. ఎంత పెద్ద గుంపులో ఉన్నా వచ్చి జగన్ రెడ్డి నాతో కలిసి మాట్లాడినా బాగున్నావా అని మాట్లాడతారు. నాకు అటువంటి ఇబ్బంది అదే అఫ్కోర్స్ వాట్ ఎవర్ ఇట్ మేబీ రిలేషన్స్ వరకు ఇబ్బంది లేదు. మాకు 10 ఏళ్ళ తర్వాత కలిసిన 10 ఏళ్ళ కింద ఎట్లా మాడుకున్నాం మళ్ళీ అట్లే మాడుకునేంతను మా ఇద్దరి మధ్యలో ఉంది ఆఖరి. అది కూడా కాదు, కొద్దిమంది ఏదో కారణం చెప్తారు, అప్పుడే వెళ్ళిపోవాలి కదా. చాలామంది నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఎవరైనా వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు ఆయన ప్రవర్తన బాగాలేకుంటే అప్పుడే వెళ్ళిపోవాలా. పాపం మాత్రం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అధికారం కోల్పోయినాక వెళ్ళిపోతే ఎట్లా? యాక్చువల్గా మీ బ్యాచ్మేట్స్ అంటే 2004లో అంత కొత్త వాళ్ళకి యంగ్స్టర్స్ని తీసుకురావాలని ఒక ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు కొత్త వాళ్ళకి చాలా మందికి సీట్స్ ఇచ్చారు. దాదాపు 62 మందో ఏమో చాలా మంది వచ్చారు. సో మీ బ్యాచ్మేట్స్ అంతా కూడా అసలు ఏమనుకుంటారు రాజశేఖర రెడ్డి గారి గురించి? మీకున్న రిలేషన్ ఇదంతా ఎలా ఉంటుందంటే? అసలుకి చాలా ప్రేమగా మాట్లాడుకుంటాం. ఎక్కడ ఏ పార్టీలో ఉన్నా కానీ ప్రేమగా మాట్లాడుకుంటాం మేమంతా. ఎందుకంటే మమ్మల్ని అందరినీ తెచ్చిన వాళ్ళు ఆ రోజున కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రధానంగా రాజశేఖర రెడ్డి గారి నాయకత్వాన్ని. ఇంకా ఆ రోజున నేను పాలిటిక్స్లోకి రావడానికి కారణం అనంత వెంకటరామరెడ్డి గారు, మా గురువు గారు, మా ప్రిన్సిపల్ గారు, మా గురువు గారు దివాకర్ రెడ్డి గారు, గురువు గారు. మా ప్రిన్సిపల్ని ఇప్పుడు కూడా మేము ప్రిన్సిపల్ గారిని పిలుచుకుంటాము, మా ఎంపీ గారిని. అట్లాగే రాజశేఖర రెడ్డి గారు మా నాయకుడు. రాజశేఖర రెడ్డి గారి యొక్క బిహేవియర్తోనే అతను మాకు నాయకుడు అయిపోయాడు. మేము అతన్ని ఆరాధించే స్థాయికి వెళ్ళిపోయినాం. రాజశేఖర రెడ్డి కదిలినా మాకు గొప్పే, మాట్లాడినా గొప్పే, అసలుకి అసెంబ్లీ నిలబడినా గొప్పే, ఏం చేసినా గొప్ప అనే స్థాయికి వచ్చేసాం. కనుక వర్షం వస్తే రాజశేఖర రెడ్డి, గాలి వస్తే రాజశేఖర రెడ్డి అని చెప్పాం. నేను ఉపయోగం ఇచ్చాం ఈ మధ్య దగ్గరికి. రాజశేఖర నడుచుకుంటూ పోతుంటే వర్షం వెనకలు వస్తుంటుంది అని చెప్పిన రోజులు ఉన్నాయి. కాబట్టి దట్ ఈస్ డిఫరెంట్. నిజంగానే మా పొలిటికల్ కెరీర్లో మేము ఏదన్నా ఆనందంగా నవ్వుకొని చెప్పుకునేది ఏదైనా ఉంటే అక్కడే. అంటే అసెంబ్లీలో కానీ అంటే మీ మెమరీస్ కొన్ని ఆయన గురించి రాజశేఖర రెడ్డి గారు ఒకే మాట చెప్పగలరు. సరే అనేక ఇష్యూల్లో మనం మాట్లాడింటారు రాజశేఖర రెడ్డి గారు, కానీ
రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైనా అసెంబ్లీలోకి వస్తే ఆ ఎంట్రన్స్ దగ్గర నుంచి ఒక శక్తి తరంగం అసెంబ్లీలోకి వచ్చే విధంగా కనపడేది ఆయనకి. అందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు మాట్లాడాం, కానీ రాజశేఖర రెడ్డి వచ్చినాయంటే మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఎవరినైనా అతను శాసించి కంట్రోల్ చేసే శక్తి ఉన్నవాడు. కేటీఆర్ని కూడా అసలుకి ఏం మాట్లాడుతున్నావు అనేది నాకు బాగా గుర్తుంది. నాకు ఈటల రాజేందర్ని కాదు, కేటీఆర్ కూడా కేటీఆర్ ఈటల రాజేందర్ కేటీఆర్ని అయితే ఆఖరికి అప్పుడు ఏమాడుతా అంటే ఏ తెలంగాణ తల్లి ఏ తెలుగు తల్లి కాంటెస్ట్ మర్చిపోయినా కానీ అట్లా మాడుతున్నాను. అసలు మా చంద్రబాబు నాయుడు కూడా ఎంత జోకులు వేసాడు కదా ఆఖరికి. నవ్వబోయా, నవ్వడం అసలు నవ్వరా నీకు, నవ్వడం యోగం, లేకపోతే దట్ ఈస్ ద గ్రేట్ డేస్. అసెంబ్లీకి కూడా గ్రేట్ డేస్. యాక్చువల్గా అప్పట్లో అసెంబ్లీ జరుగుతుందంటే ఎంతో ఇంట్రెస్టింగ్. జనాలు టీవీలో చూసే వాళ్ళు, మా జర్నలిస్టులు కూడా వచ్చి చూడటం అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది, రిపోర్టింగ్ చేసిన ఏది చేసిన. కానీ ఈ రోజు అసెంబ్లీస్ కి అప్పటికి మీకు ఏదైనా డిఫరెన్స్? లాట్ ఆఫ్ డిఫరెన్స్ కదా అసలుకి. ఇటువంటి అసెంబ్లీ నాకు అది కూడా ఒకటి, ఈ పొలిటికల్ ఈ టైంలో ఏదబ్బా ఇదంతా ఫీలింగ్ కూడా. అప్పట్లో ఏంటి అసలుకి, రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుతున్నా అంటే అందరూ వచ్చి కూర్చునేవాళ్ళం, చంద్రబాబు మాట్లాడుతున్నా అంటే అందరూ వచ్చి కూర్చునేవాళ్ళం. సో చివరికి అక్బరుద్దీన్ మాట్లాడినా కానీ వచ్చి కూర్చునేవాళ్ళం. అరే భలే మాట్లాడుతుంది పిల్లలు కూడా కూర్చునేవాళ్ళం. సో అప్పుడు ఇష్యూ ఉండేది, ఒక పరస్పర గౌరవం ఉండేది. ఆ తర్వాత నాకు బాగా గుర్తుంది, ఏ సందర్భంలో అబద్ధాలు చెప్తా ఉన్నావు అన్న నేను. అంటే స్పీకర్ గారు ఏమన్నారంటే నువ్వు అన్పార్లమెంటరీ వాడుతున్నావు అన్నాడు. అబద్ధం అన్పార్లమెంటరీ ఎట్లా అనుకుంటున్నా, సత్యదూరం అని మాట్లాడాలి. ఓహో సత్యదూరం, ఆ విధంగా ఉండే డిస్కషన్. స్పీకర్లు కానీ అందరూ కంట్రోల్ చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. దానికి కారణం నేను చెప్పలేను. బహుశా ఈరోజు మా పాతకాలంలో పాటలు వింటుంటే వచ్చే ఒక సంతోషం కొత్త పాటలు రావడం లేదు. వీడికి భాషణ తెలియకపోయిండల్లా, రాయడం అన్నా రాకపోయిండల్లా. పైన ఈ తరం యొక్క మెంటాలిటీ అన్నా అనుకోవాలి మనం. కనుక ఇప్పుడు అంతే, ఏం చేయలేం. వాళ్ళు మార్చుకుంటే బాగుంటుంది. కొద్దిగా అందరూ వినదగిన భాష. చివరిగా అది ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. సరే ఏ పార్టీ ఓవరాల్ ట్రెండ్ అది, మనం ఏం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ లేని విధంగా ఇంతవరకు తన హయాంలో ఎక్కువ మందికే ప్రాతినిధ్యం ఇచ్చాడు అనేది ఒకటైతే ఉంది. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పేసి ఆయన చేసిన ఆ స్లోగనే ఫెయిల్ అయిందని ఎలక్షన్స్ కూడా అంటూ ఉంటారు. మీరేమంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణాలు నేను పరిశీలించినప్పుడు ఒకటి, అతను ఓట్ బ్యాంక్ ఏం చెక్కు చెదరలే. ఎస్సీ ఎస్టీ బీసీలు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలు అతనితోనే ఉన్నారు. అందుకే 40% ఓటింగ్. అది వాడడం వల్లే, ఆ స్లోగన్ వాడడం వల్లే ఆయన ఓడిపోయాడనే ఒక విమర్శ కూడా ఉంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఎస్సీ ఎస్టీలకి దత్తపుత్రులు అనేవాళ్ళు. మర్చిపోతే ఎట్లా, అసలు వీళ్ళే వాళ్ళు ఉంటే అయిపోయిందబ్బా, ఇందిరమ్మ ఉంటే వాళ్ళే అనేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అట్లా ఉండవు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇవి ఎవరెన్ని మాటలు మాట్లాడినా కులాల పునాది మీద జరిగే రాజకీయాలు. మీకు రాహుల్ గాంధీ అంటే చాలా ఇష్టం అని చెప్తున్నారు కదా. ఓకే, రాష్ట్రాన్ని విడగొట్టారు, ఒక నెగిటివిటీ అయితే ఈ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా మూటగట్టుకున్నారు. సో మళ్ళీ పిసిసి ప్రెసిడెంట్గా షర్మిలమ్మని చేసి మళ్ళీ ఇంకొంత నెగిటివ్ని మూటగట్టుకున్నారు ఆయన. ఎందుకంటే రాజశేఖర రెడ్డి కొడుకుగా జగన్మోహన్ రెడ్డికి పార్టీలో ఒక 60%, అప్పుడు 151 సీట్స్ వచ్చినాయి అంటే మీ కాంగ్రెస్ సపోర్ట్ ఏది? 100% కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా జగన్మోహన్ రెడ్డి వైపు రావడమే. ఇప్పుడు షర్మిలమ్మకి సీట్ ఇచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నెగిటివ్ మూట కట్టుకుందాం అంటే అట్లా అనుకోకూడదు. ఏంటంటే ఐ థింక్ షర్మిలమ్మ రాజశేఖర రెడ్డి లెగసీని తీసుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీలో అనుకున్నారు. సో నమ్మారు. మళ్ళీ పాలిటిక్స్ చేశారు కదా ఇక్కడ. పాలిటిక్స్ ఏముంది? దిస్ ఇస్ పాలిటిక్స్. ఏం పాలిటిక్స్? ఎలా అన్న మీదకి చెల్లెలు మళ్ళీ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ మెంబర్ ని తీసుకొచ్చి పెట్టడం అనేది ఎలా జీర్ణించుకోగలుగుతారు? కాంగ్రెస్ కార్యకర్తలైనా, కరడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలైనా, వైసీపీ అభిమానులైనా జీర్ణించుకోలేరు. అదే జీర్ణించుకోలేకపోయారు. అట్లే లేదు, కానీ మొత్తం మీద లెట్ షర్మిల అని నమ్మారు మా మేడం. ఐ థింక్ లెట్ వి సీ. ఎందుకంటే 6 months నుంచి అప్డేట్ జడ్జ్ చేయలేము. 6 months ఎలక్షన్ల ముందర మేడం పిసిసి ప్రెసిడెంట్, ఎలక్షన్లో అసలు మీరంతా సీనియర్ నేతలు, రఘువీరారెడ్డి గారు కావచ్చు, మీరు కావచ్చు, హర్ష కుమార్ గారు కావచ్చు, ఉన్వల్ గారు, అందరూ మీ అందరినీ వెనక అట్లా కూర్చోబెట్టుకొని ఆవిడ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేస్తుంటే ఆ రోజు మీ ఫేసెస్ చూసిన వాళ్ళందరూ కూడా ఏంటబ్బా అనుకునే పరిస్థితి వచ్చింది. మరి ఆ వెనక మీరు అంటే ఒక ఇది లేకుండా నెత్తురు చుక్క లేదన్నట్టు కూర్చున్నారు మీరందరూ. జగన్ని తిడుతున్నా ఆ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఏమంటే చూస్తూ ఉండిపోయారు ఈ సీనియర్స్ అంతా. మా నాయకుని కుటుంబం వాళ్ళు బాగుండాలని కోరుకుంటాం.
షర్మిలమ్మ కానీ అయినా మీ ఎదురుగానే మీ ముందే మీ మేము చెప్పాం సాక్షిగానే, మేము చెప్పాం మీ అందరి మేము సాక్షిగానే చెప్పాం జరిగింది అర్థమవుతుంది. డయాస్ పైన రియాక్ట్ కావడం అన్నది జరగదు. షీఈ్ అ లీడర్, ఏమైనా షీఈ్ అ పిసిసి ప్రెసిడెంట్. మా స్టేట్ వరకు ఆమె మాకు నాయకురాలు. ఆమె ఒక మాట మాట్లాడి నచ్చకపోతే లోపల చెప్పేస్తాయి, ఇది కరెక్ట్ కాదని చెప్తాం. నేను ఒకసారి చెప్పే ప్రయత్నం కూడా చేశాను నేను. కాబట్టి నిజమే మీరు చెప్పింది కరెక్ట్, అట్లే ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరైనా కానీ ఒక్క రాశి తిట్టారనుకోండి, మాకు అర్థం కాదు, కాసేపు అర్థం కాదు. ఆ రోజు నాకు ఆ ఫ్రేమ్ ఇంకా గుర్తుంది. నిజంగా అర్థం కాదు. ఏంటిది తిడుతున్నారు, మాట్లాడుతున్నారు, మీరంతా అసలు ఎత్తు చుక్కలేదు. ఎందుకంటే అంటే వీఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ దట్ యూనో, మాకు అనుకోని కాదు, అసలు జరగదు అనుకునే సంఘటనలు మా వచ్చినప్పుడు. బట్ వాట్ షీ డిడ్ పర్సనల్ ఇష్యూస్లో కాకపోతే మిగతావి గత ప్రభుత్వం ఏం పని చేసింది అని అడగడం తప్పులేదు, కానీ గత ప్రభుత్వమే ఏం పని చేసింది అడగడం కరెక్ట్ కాదు అనుకుంటుంటాను నేను అంతే. బట్ ఎనీహౌ 6 months ముందే వీ కెనాట్ జడ్జ్. అట్లా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా జడ్జ్ చేయలేరు. చూద్దాం. అంటే జడ్జి చేయలేరు, కానీ ఆవిడ రావడమే జగన్ని టార్గెట్ చేయడం అనేది మీ సీనియర్ నేతలకు కూడా చాలా మందికి నచ్చలేదు అనేది ఒకటి ఉంది. అందుకే ఇప్పుడు చూడండి, ఆ పార్టీలో ఉన్న వాళ్ళు పక్కకి వెళ్తున్నా కూడా మీలాంటి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ వైపు, అంటే మీరు అంటున్నారు కదా కాంగ్రెస్ భావజాలం అది జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉంది అని చెప్పేసి, సో అందుకనే ఆకర్షితులు అవుతున్నారా? ఆ యాంటీ ఇదే అట్లా కాదు. ఈ ప్రశ్న చాలా మంది షర్మిలమ్మ మీద వచ్చిన యాంటీని మీరు ఇటువైపు అంతా డైవర్ట్ చేస్తున్నారా మీ పార్టీకి సంబంధించి? అట్లేం లేదు ఈ ప్రశ్న. ఎందుకంటే ఇంతకుముందు ఎందుకు మాకు అవసరం రాలేదు. మాకు ఇంతకుముందు మేము మాదైన శైలిలో మేము పోతుండేవాళ్ళం. ఈ రోజున కొత్త ఈవెంట్లు ముందుకు వస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సంఘటనలు మాకు అర్థం కానివి మేము జీర్ణించుకోలేని జరుగుతున్నాయి. ఏ సంఘటనలు, ఎలాంటివి? బెస్ట్ ఎగ్జాంపుల్ తిరుపతి లడ్డు ఇష్యూ. నిజంగా దేవుని మీద భక్తి ఉంటే తిరుపతిలో పొరపాటు జరిగితే దాన్ని లోపల పెట్టేసి దేవుడు అని చంపలేసుకోవాలి. అంత భక్తి ఉంటే ఊరకనే ఆ 2 రోజులు మాట్లాడి మెట్లు గడిగేసేసి మిమ్మల్ని అడిగేవాళ్ళు లేడు, పట్టించుకునేవాళ్ళు లేడు. అట్లాగే వాలంటీర్ ఒక వ్యవస్థ మొత్తం తీసేయడం. ఇంకా మాట్లాడితే నేను నా వరకు పర్సనల్ ఫీల్ అదే అంటే, అసలు అధికారులని మీ అధికారులు మా అధికారులు ఏతిది? వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు. అందరికీ పాలిటిక్స్ ఉంటాయి, వాళ్ళకి పాలిటిక్స్ ఉంటాయి. మరి ఇప్పుడు ఇంతకుముందు గవర్నమెంట్లో విపరీతంగా పనిచేశారు అని వాళ్ళు మీరు ఇబ్బంది పెడితే ఇప్పుడు పనిచేసే వాళ్ళకి వచ్చే గవర్నమెంట్ వదిలిపెడుతుందా? అంటే ఇది ట్రెండ్ కాదు కదా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక యూపీఎస్సీ లేదు. ఆ యూపీఎస్సీలో చంద్రబాబు నాయుడికి ఒకటి, జగన్మోహన్ రెడ్డికి ఒకటి, కాంగ్రెస్ పార్టీకి ఒకటి, ఇట్లా ఏం లేవు. అందరూ ఒకే అధికారులు ఇక్కడికి వస్తారు. కనుక వాళ్ళ డిఫరెన్షియేట్ అంతగా గ్యాప్ బిల్డప్ చేయడం అన్నది ఇది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అక్కడ నేను డిఫర్ అవుతున్నాను. ఆ తర్వాత ఇంకా అట్లే ముందుకు వస్తే విశాఖపట్నంలో ఉంది బిల్డింగ్ కట్టారని ఏం ప్రచారం చేస్తారు వీళ్ళు? ప్యాలెస్ కట్టుకున్నాడు అని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్యాలెస్ కట్టాడు. దేనికైనా వాడుకో, అతను ఎందుకైనా వాడుకోవచ్చు, నువ్వు దేనికైనా వాడుకో. నువ్వు దాన్ని స్టేట్ గెస్ట్ హౌస్గా మార్చి మన వచ్చిన మోడీ గారిని, అటు వీలైతే ఆయన ఎవరు ట్రంప్ గారిని పిలిపించి చూసుకో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మా సీన్ చూద్దామని పిలిపించుకో. అంటే బిల్ గేట్స్ని వాళ్ళంతా వాళ్ళు అక్కడ ఇవ్వు. కనుక అటువంటి ఒక లేని మాటలు మాట్లాడటం. నేను అక్కడ నేను అక్కడ ఎర్రమట్టి దిబ్బల్ని నాకు కూడా బాధ. ఎందుకంటే నాకు విశాఖపట్నం వచ్చేటప్పుడు కొద్ది ఇష్టమైన ప్రాంతాల్లో ఒకటి, ఉత్తరాంధ్ర ప్రధానంగా. అట్లాగే మెడికల్ కాలేజెస్ని చంద్రబాబు నాయుడు గారు ఏమో ప్రైవేట్లకు తీసుకెళ్తాడు. దానికి నేను వ్యతిరేకం. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ట్రై చేస్తుంది. కాబట్టి కస్తూర్బా స్కూల్స్ కట్టాం. 800 దాదాపు మోడల్ స్కూల్స్, కస్తూర్బా స్కూల్స్ కట్టాం. ఈయనకి తెలీదా? మాకు తెలీదా మాత్రం? మాకు ఎందుకు కట్టాం? కామన్ మ్యాన్, పేదలు చదువుకుని బయటకు వస్తారని చెప్పి కట్టాం. అది వ్యతిరేకం ఇతనికి. రోడ్లు కూడా నేను పీపీపీ ఇచ్చేస్తాను, మీరు టోల్ గేట్ కట్టి బతుక్కోండి అని చెప్పే పరిస్థితి. సో ఇటు విధానాల పరంగానే తేడా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఏ విధానాలు ఫాలో చేస్తుందో ఆ విధానాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర దాదాపు 90% ఆయన దాన్ని ఫాలో చేస్తారు. కనుకనే మేము అటుపక్క ఇటుపక్క మాట్లాడుతున్న ఫీలింగ్ మీకు కాదు. మేము డెఫినెట్గా దానికి వ్యతిరేకం. చంద్రబాబు నాయుడు సనాతని ధర్మానికి నేను వ్యతిరేకం. పవన్ కళ్యాణ్ యొక్క మిగతా అంశాలు నేను వ్యతిరేకం. నేను చిరంజీవి ఫ్యాన్. బట్ పవన్ కళ్యాణ్ మాడే మాటలు నాకు విధమైన కోపాన్ని కాదు, విసుగుని తెప్పిస్తాయి. ఏందో ఆశించి మాట్లాడుతుండే ఈ డిప్యూటీ సీఎం గారు అనిపిస్తుంది నాకు. మీరు బుక్స్ చదువుతారు, ఆయన బుక్స్ చదివేస్తారు, చాలా మీకు విసుగెలా వస్తుంది? అంటే అతను ఏంది మాట్లాడుతున్నా అర్థం కాదు. నిజంగా పవన్ కళ్యాణ్ నైస్ మ్యాన్. అప్పుడు 5 lakhs బుక్స్ కొన్నారంట ఆయన. కొన్ని తప్ప ఏం డబ్బులునే కొంటాడు, ఏముంది, చదవాలి కదా. కనుక చదవమని కోరుకుంటా ఉన్నాను. మీరేమో ఆయన కొన్ని చదవండి తప్పేముంది అంటున్నారు, మళ్ళీ మాట్లాడడం చేత కాదని మీరే అంటున్నారు. అంటే వెన్ హీ స్టార్టెడ్ హిజ్ పొలిటికల్ జర్నీ, నేను ప్రశ్నించేకే పుట్టాను అని చెప్పి వచ్చాడు.
నేను చేగువేరా నా మార్గం నా ఆదర్శం చెప్పాడు. చేగువేరా మార్గం ఏందో అందరికీ తెలుసు. ఈ సాక్రిఫైస్ లైఫ్ ఫర్ ద లెఫ్టిస్ట్ మూమెంట్, సమాజం కోసం చేశాడు. 6 నుంచి మారుతా వచ్చాడు. చంద్రబాబు నాయుడు తిట్టాడు, ఏదో ఉద్దండమన్నాడు, ప్రశ్నిస్తా అన్నాడు. మళ్ళీ బీజేపీ దగ్గర పోయాడు. బీజేపీ దగ్గర నుంచి అప్పుడు సర్దుకున్నాం పొలిటికల్ పార్టీలేని. మళ్ళీ చంద్రబాబు నాయుడుతో కలిశాడు. మళ్ళీ వచ్చి చిరిగి ఇవన్నీ కాదు, నేను ఆఖరికి సనాతన ధర్మాన్ని భారతదేశంలో అసలు ఏంటి అంటారా? వాట్ ఈస్ దిస్? అతను ఏం చెప్పాలనుకుంటున్నా నాకేం అర్థం ఇప్పటికీ అర్థం కాదు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని మీలో గెలిపేస్తున్నారు అప్పట్లో. ఇప్పుడు అంటే ఈ సనాతని ధర్మం ఇవన్నీ చూస్తుంటే భవిష్యత్తులో ఏదైనా పవన్ కళ్యాణ్ బీజేపీలో జాయిన్ అయ్యే పరిస్థితి ఉందా? బీజేపీకి ఆంధ్రాకి అది కూడా వచ్చినాయి, డిస్కషన్స్ అయినాయి. బీజేపీ యొక్క ఏమంటారు మోడ్ ఆఫ్ ఆపరాండి చూసినప్పుడు నువ్వు ఆఖరికి పవన్ కళ్యాణ్ని కలుపుకోదు. పవన్ కళ్యాణ్ అట్లా పెడుతుంది. వీళ్ళు మాట్లాడాల్సిన ప్రతి మాట ఆయనతో మాట్లాడిస్తుంది. వీళ్ళేమో మేము మాట్లాడామా అంటది. వీళ్ళెవరు నోరిప్పరు. అంతెందుకు అంత పెద్ద తిరుపతి లడ్డు ఇష్యూలో బీజేపీ వాళ్ళు మాట్లాడింది తక్కువ. మీరు గమనించండి, ఎవరో 2-3 పోయారు తప్ప చంద్రబాబు మాట్లాడింది తక్కువ. పవన్ కళ్యాణే మాట్లాడాడు. చివరికి ఆ మెట్లు కడుక్కుంటా ప్రాయచిత్తం చేసుకుంటా. మన ఎక్కడో ఒకటి చూస్తే ఏదో సమ్వేర్ న్యూస్ ఏదో ఒకటి విజయనగరంలో శ్రీరాముని విగ్రహం తీసేసిన వాళ్ళు డబ్బులు ఇచ్చినారు తెలుగుదేశం వాళ్ళు, ఏం ఇచ్చారు. మరి ఏం చెప్తావు? మళ్ళీ పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెప్తాడు? నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ ఇంకొద్దిగా కూర్చొని దేనికోసం అతను రాజకీయాలు చేస్తామో ఆలోచించుకోవాలి. అది కాకుండా ఊరకనే ఇప్పుడు సినిమా లెవెల్లో ఉంటుంది. ఆఖరికి సినిమా లెవెల్లో పోయి ఇట్లా అంటారు, పని జరిగిపోద్ది. డైరెక్టర్ కట్ అంటాడు, రీల్లో బయటకు వస్తుంది, మేము కూడా విజిల్ వేస్తాం. అదే అర్థం కాని పరిస్థితి ఏంటంటే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి చాలా హార్ట్ఫుల్ గా పవన్ కళ్యాణ్ చెప్పారు. మరి ఆయన పార్టీ పెట్టింది, ఆయన అభిమానులందరూ ఆయన సీఎం గా చూడాలనుకుంటుంది. ఇదంతా కూడా వేస్ట్ ఆఫ్ అభిమానమేమో. అంటే జనరల్గా రాజకీయాలు అంటే పురాతన కాలం నుంచి రాజకీయాలు పరిశీలించినప్పుడు ఒకటి ప్రత్యక్షంగా ఎదుర్కోవడం, రెండోది పక్క నుండి ఎదుర్కోవడం. బీజేపీ ఇన్ఫ్లుయెన్స్లో పవన్ కళ్యాణ్ పక్క నుండి ఎదుర్కొంటాడేమో అనిపిస్తుంది నాకు ఇప్పటికీ ఏమనిపిస్తుంది అంటే చంద్రబాబు నాయుడుకి థ్రెట్ జగన్మోహన్ రెడ్డి కాదు, చంద్రబాబు నాయుడు థ్రెట్ పవన్ కళ్యాణ్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ డీసీఎం పదవి, అఫ్కోర్స్ డీసీఎం పదవికి పవన్ కళ్యాణ్ కాబట్టి హైప్ ఉంది, నేను దాన్ని కాదన్ను. కానీ డీసీఎం పదవికి ఉన్న అధికారులు కూడా తెలుసుకోవాలి. ఏముండవు, అది ఓన్లీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చే ఒక పోస్ట్ అది. సో మాట్లాడడం, గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడడం, అరే నీ ప్రభుత్వం, మీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కదా. నిన్న చూసే ఎంత హైప్ చేస్తారంటే, నిన్న ఏదో ఎక్కడో చూసాను, నాకు పొద్దున్న నవ్వేదాన్ని చూసి. ఒక పోలీస్ ఆఫీసరు రిపబ్లిక్ డే పెరేడ్లో పవన్ కళ్యాణ్ నమస్తే పెట్టింది, చంద్రబాబు నాయుడుకి నమస్తే పెట్టింది. బెటరా? పెరేడ్లో ముందే రాసిస్తారు ఎవరికి నమస్తే పెట్టాలా, ఎన్ని అడుగులు వేయాలా, ఎటుపక్క మెడ తిప్పాలా కూడా రాసిస్తారు వాళ్ళు. మరి దాన్ని కూడా హైప్ చేసుకునే ప్రయత్నం. వై ఫర్ వాట్? 10 ఏళ్ళు ఆయన సీఎం ఉండాలని కోరుకుంటున్నాడు అంటే 10 ఏళ్ళు ఇలా కూటమి ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. 10 ఏళ్ళు జగన్మోహన్ అధికారులు రాకూడదని కోరుకుంటున్నాడు ఆయన. దాన్ని అమాట చెప్పకుండా ఆఖరికి నేను 10 ఏళ్ళు ఇతను సీఎం ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. కానీ బయట ఏమంటున్నారంటే లాస్ట్ నేను మన గోదావరి జిల్లాకు పోయి రాజమండ్రి అక్కడ పోయి వచ్చామంటే, లేదండి లాస్ట్ ఇయర్లో మా వాడు బయటకు వచ్చేస్తారండి అంటున్నారు వాళ్ళు. చేస్తే మీకు తెలియదండి, మీరు రాయలసీమ వాళ్ళు కదండి, అట్లే మాడతారండి మీరు అన్నాడు. అట్లేదు, అతను రాయలసీమ నెల్లూరు పక్కన అంత పెరిగిందని చెప్పాను నేను. అంటే లేదండి, అంటే ఆయన చెప్పింది వదిలేయండి పాపం, దాన్ని మనకు అవసరం తెలుసు కదా. నెల్లూరు మా అత్తారు, నాకు ఐ నో హిజ్ హౌస్ అండ్ ఎవ్రీథింగ్. ఇక చిరంజీవి గారికి నాకు చిరంజీవి గారి కోసం చొక్కాలు చించుకున్నాం. సో పవన్ కళ్యాణ్ కూడా నాకు ఆ ప్రేమ కూడా ఉంది. కాకపోతే ఏంది వాట్ హీస్ డూయింగ్ నాకు అర్థం కావడం లేదు. ఏంది ఇతను ఎక్కడికి తెలుస్తాడు ఇతను వీళ్ళ పార్టీని, ఎక్కడ తెలుస్తాడు ఈ జనాన్ని, అది నా సమస్య. ఇప్పుడు అతను ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకిని నేను, అంటే బీజేపీకి వ్యతిరేకిని నేను. వాళ్ళ పాలసీ వాళ్ళకు ఉంటుంది, నా పాలసీ నాకు ఉంటుంది. నాకు అర్థమవుతారు, కనీసం వాళ్ళు ఏం చేస్తారో అర్థం అవుతారు. అందరూ నరేంద్ర మోడీ సర్వశక్తివంతుడు మాట్లాడుతుంది, నేను ఒప్పుకోను ఆఖరికి. నరేంద్ర మోడీ గారు సర్వశక్తివంతుడు, నాగ్పూర్లో ఉన్న వాళ్ళ శక్తివంతులు, వాళ్ళు చెప్పింది చేసేకి అతను ఉన్నాడు తప్ప అతను వద్దనుకుంటే గంట బీకేస్తారు వాళ్ళు, నాగ్పూర్లో ఉన్న వాళ్ళు. అంతే, గంటకు టైం పట్టదు. దానికి ఎగ్జాంపుల్ చెప్పా చాలాసార్లు. యోగి ఈజ్ ఎమ్మెల్యే కాదు కదా, ఎక్కడో గోరఖ్పూర్లో ఏదో పసులు అదేం సార్ గోశాల గీశాల మెయింటైన్ చేస్తుండి ప్రింటింగ్ చూసుకునే ఒక ఆర్ఎస్ఎస్ లీడర్ అతను. అంత పెద్ద మెజారిటీ వస్తే తెచ్చిపెట్టినది ఎవరైనా మాట్లాడారా? సో అటైం టెల్లింగ్ అంటే పవన్ కళ్యాణ్ గురించి ఇప్పటికి కూడా అసలు పవన్ కళ్యాణ్ గారు, డీసీఎం గారు, మీరు కొంచెం ఆగండి, కూర్చోండి. ఏంది మీరు దేనికోసం
సనాతన అంటే దేనికోసం చేసి చెప్పాలి వాళ్ళు. సనాతని అంటే ఏంటి, మన ఎవరు లిస్ట్ పంపించారు నాకు, సనాతనంలో ఏం జరిగినాయని చెప్పేసి. అంటే మీరు ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళాలనుకుంటా ఉన్నారు, అనేక ప్రశ్నలకు ఇంకా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. అసలుకి వేదాల్లో లేని దేవతలు నువ్వు ఎట్లా దేవుళ్ళని ఒప్పుకోమంటావు, మళ్ళీ నువ్వు మళ్ళీ ఇంద్రుడికి వరుణుడికి అగ్నికి వాయువుకి కదా దండం పెట్టాల్సింది. ఇప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ మళ్ళీ ఇన్ని మాట్లాడాలి. కానీ చెప్పేదంటే పవన్ కళ్యాణ్ గారు, మీ మనసు మంచిది, మీరు కూర్చోండి, ఆలోచించండి. లేదు నేను ఇంతే అనుకుంటే లైట్ నిన్ను కూడా ఒక పక్కన పెట్టుకుని ఆలోచిస్తాం. అంటే ఒకసారిగా అంటే పవన్ కళ్యాణ్ వీళ్ళు ఎప్పుడైతే ఒక అంటే టీడీపీ మీద ఒక నెగిటివ్ వస్తుందో అప్పుడు పవన్ కళ్యాణ్ ముందుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మీరు అన్నట్టు లడ్డు వివాదం కావచ్చు, లేకపోతే మొన్న జరిగిన తిరుపతిలో జరిగింది కదా, చనిపోయారు, ఆ ఇష్యూస్లో కావచ్చు, ఇంకా ఏ ఇష్యూలోనైనా ఈయన ముందుకు వచ్చేస్తున్నారు, ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. మీరు అన్నట్టు వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు కానీ ఈయన ముందుకు వచ్చి. అంటే ఇది లోకేష్ వెనకబడిపోతున్నాడు అనే ఉద్దేశంతోనే ఈ మధ్య లోకేష్ కూడా డీసీఎం అవ్వాలని చెప్పేసి పార్టీ వాళ్ళందరూ కోరుకుంటున్నారు అంటున్నారు. అది అట్లేదు, లేకపోతే అసలు ఎందుకో సీఎం అయిపోతాడు లోకేష్, సీఎం అవ్వాలి లేకపోతే డిప్యూటీ సీఎం అవ్వాలి అని మాట. చంద్రబాబు ఉన్నారు కదా ఆ పక్కన, ఏమో తొందరగా చేసేద్దాం అనుకుంటున్నారేమో. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాము, అడిగిన ప్రశ్నకి ఏంటంటే ఎక్కడైతే చంద్రబాబు నాయుడు పార్టీ ఫెయిల్ అవుతుందో అక్కడ నేనున్నానని చెప్పుకునే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నానని అనుకుంటా ఉన్నా. చెప్పిన థ్రెట్ ఇక్కడి నుంచే వస్తుంది. నేను మాట్లాడి రేపు పొద్దున ఇది నువ్వు చేయలే కదా పవన్ కళ్యాణ్ అని అడిగితే నేను దాన్ని వ్యతిరేకించాను కదా అని చెప్పుకోవడం కోసం కూడా ప్రయత్నం ఉంటుంది. లోకేష్ బాబు వరకు వస్తే అతను సీఎం ఏమన్నా వచ్చింది ఏముంది, పోయింది ఏముంది, వాళ్ళ పార్టీ అధికారం లేకుంది, వాళ్ళ లీడర్ ఎవరు ఉంటే వాడు ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. డీసీఎం ఇప్పుడు డీసీఎం అంటే అధికారితంగా ఫోటో వేసుకోవడానికి తప్ప అన్ని పనులు అబ్బాయి చేస్తాడు కదా. కనుక నేను దాన్ని పెద్ద ఇష్యూగా వీళ్ళు పెద్ద ఇష్యూ చేసుకో. ఎందుకంటే జనసేన పార్టీలో ఉన్న లీడర్లు కొద్దిమంది ఒకటే ఉండాలి కదా అనుకునే ఒక ఆలోచన వచ్చి ఎంతమానం ఉండొచ్చు, అన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లే. అంటే ఆయన డీసీఎం అవ్వాలి సీఎం అవ్వాలి అనగానే ఇటు పవన్ కళ్యాణ్ వైపు నుంచి కూడా ఒక ఆందోళన వచ్చింది, మరి మావాడు ఏం చేయాలి సీఎం అవ్వాలి అని చెప్పేసి. సో ఇది ఎక్కువ కాలం నిలబడదేమో అని ఈ మధ్య కాలంలో ఈ ఇష్యూస్ జరిగినప్పుడు చూస్తే అనిపించింది. మీకేమనిపించింది? అట్లా మీకు అనిపిస్తుంది కదా, మీకు అనిపించింది, మీకు అనిపించకూడదు యాక్చువల్గా అయితే, మీ సీనియర్లు కాబట్టి. పవన్ కళ్యాణ్ లేకపోయినా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేంత నంబర్ కలిగి ఉంది, ఎగ్జాక్ట్లీ నంబర్ కలిగి ఉంది. కనుక ఈ ప్రభుత్వాన్ని పీల్చేస్తాడు లేదు. వీళ్ళని కల్పించింది బీజేపీ ఆర్ఎస్ఎస్ తప్ప ఇంకోటి కాదు. చంద్రబాబు నాయుడికి ఒక వెంటికి అంటే అతన్ని ఒక రక్షణ వలయంలో వెంటికి పవన్ కళ్యాణ్ కావాలి. పవన్ కళ్యాణ్కి తను ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం, తన విధానం ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం అధికారం కావాలి. వీళ్ళకి ఇద్దరి సపోర్టు మోడీకి కావాలి. మోడీ గారి కృపా కటాక్ష వీక్షణాలు వీళ్ళిద్దరికీ కావాలి. సో ఇది ఒక పెద్ద సైకిల్. దీన్ని అంత ఈజీగా బ్రేక్ చేయడం సాధ్యం. ఎందుకంటే ఎవరో ఒక్కరు ధైర్యం చేసి ఏంది మీ సంగతి, ఉదాహరణకి స్టీల్ ప్లాంట్ ఉంది, ఎలక్షన్ ముందు ఎన్ని మాట్లాడారు, ఇద్దరు విపరీతంగా మాట్లాడారు. ఒక లోకేష్ కలుపుకుంటే ముగ్గురు భయంకరంగా మాట్లాడారు. ఏదో 11,000 కోట్లు 11,440 కోట్లు ఏదో డబ్బులు ఇచ్చారు, విపరీతం మా శ్రమ మా చెమట గారు చేశాం, ఇంకొకరు ముందుకు పోయి ఇది కష్టపడి తెచ్చాం మీరు ఇంకా కాదు అంటే అంతకంటే ఇంకా మోసమైన మాటలు ఏమైనా ఉన్నాయా? 30,000 అప్పే ఉంది వాళ్ళ దగ్గర. ఐరన్ ఓర్ ఇమ్మంటే ఇయ్యరు, సెయిల్లో పెట్టమంటే పెట్టరు. అంత ప్రేమ ఉంటే నిర్మలా సీతారామన్తోనూ మోడీతోనూ మాట్లాడి అది కట్టే ట్యాక్స్లన్నా వేవ్ చేయించాలా, అట్లా గవర్నమెంట్ అప్పులను వేవ్ చేయించాలా, అవి ఏమీ లేవు. కనుక మీరు అన్నీ పెట్టుకోవాకండి. దీస్ పీపుల్ ఆర్ లైక్ దిస్ ఓన్లీ. కనుక బీజేపీలను కలిపి పెడుతుంది కూడా. చూసే వాళ్ళకి అప్పుడప్పుడు ఏమనిపిస్తుందంటే, మనం వార్తలే చూస్తుంటామన్నీ, ఎందుకంటే మధ్యకాలంలో జగన్ రెడ్డి బీజేపీ అంతా ఉంటుంది. సైద్ధాంతికంగానే బీజేపీకి జగన్ రెడ్డికి ఎక్కడో చోట సరిపోదు. అంటే అందుకే కదా ఆయన కూడా డైరెక్ట్గా సపోర్ట్ ఎప్పుడు చెప్పలేదు. సరిపోదు. అంశాల వారీగా స్టేట్ ఇంట్రెస్ట్ కొద్దీ ల్యాండింగ్ సమ్ చేయాల్సింది తప్పనిస్తే. కాబట్టి వాళ్ళకి శాశ్వత మిత్రుడు చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇమేజ్ని దెబ్బతీసే ప్రయత్నం వాళ్ళు ఒప్పుకోరు. పవన్ కళ్యాణ్ మనం చూసాం కదా, చంద్రబాబు నాయుడు ఇంట్లో ఆయన వచ్చాడు, అమిత్ షా పవన్ కళ్యాణ్ కాసేపు బయటకు వచ్చేబెట్టారు కదా. ఇవన్నీ మనకు అర్థం కావడం లేదా? కాకపోతే మనం ఎక్కడ నిజం అర్థం చేసుకుంటామో అని మనకు అర్థం కాని విధంగా మాడే ప్రయత్నం చేస్తారు. కానీ నిజం అర్థం అవుతుంది. ఇంకొకటి కూడా ఇక్కడ 21 సీట్లలో గెలిచిన 21 సీట్లలో పోటీ చేసింది కూడా అయ్యాను అనుకోండి, సగం మందికి పైగా టీడీపీ వాళ్ళే కదా ఉంది పవన్ కళ్యాణ్. మీరు అట్లే మోడ్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటుంది మీకు. ఇప్పుడు సీఎం రమేష్ అని ఒక ఎంపీ ఉన్నాడు, ఎవరైనా టీడీపీ. సుజనా చౌదరి ఎవరైనా, పురంధేశ్వర్ ఎవరామె,
కనుక మనం అక్కడ దాకా పోకూడదు. మనము ఆ ఉల్లి పొర అట్లే ఉంచితేనే మీకు బాగుంటుంది. ఎప్పుడో చూడు, ఒకసారి పడుతుందిగా. అది వేరే, అది వాళ్ళు తీసుకుంటే మంచిది. మనం ముట్టుకున్నాం అనుకో అట్లా అంటారు, మీరు అంటారు. సో ఎవ్రీబడి నోస్ దట్. మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేశారు కదా, అంటే ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎడ్యుకేషన్కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి చాలా స్కూల్స్లో కూడా అన్ని చేంజెస్ వచ్చేసినాయి. మీరు కూడా చూసే ఉంటారు స్కూల్స్ మీ ఏరియాస్లో కావచ్చు, స్టేట్ వైడ్గా కూడా. ఇప్పుడు కొత్తగా లోకేష్ వచ్చి మళ్ళీ ఆ విధానాలన్నింటినీ మార్చేసి ప్రైవేట్ పరం చేయాలనుకోవటం, లేకపోతే స్కూల్స్కి అంటే మొన్న కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళి చూసి చాలా బాగుంది గవర్నమెంట్ స్కూలా అని చెప్పేసి అడిగిన వీడియోస్ కూడా చూసాము. కానీ ఆ రోజు వాళ్ళు అభివృద్ధి చేయలేదని చెప్పేసి ఈ రోజు కూడా ఇంకేదో మార్పులు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదేమంటారు మీరు దీన్ని? ఏం లేదు, ఏమనుకోవడం ఏంటంటే ఈ మధ్యకాలంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఒకటి వాళ్ళు పెట్టారు, బీజేపీ వాళ్ళు పెట్టారు. దాంట్లో చాలా దుర్మార్గాలు ఉన్నాయి. ఆ మాట చెప్పలేక ఇతని బహుశా జగన్మోహన్ రెడ్డి గారు నేను అనుకున్నట్లు చేయలేకపోయిండొచ్చు, కానీ అతను అనుకున్నట్లు బాగానే చేశాడు. నేను ఇంకో విధంగా అనుకునేవాడిని అంటే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అంటేనే రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్లా ఉండాలి అనుకునేవాడిని. బట్ ఆ సమైక్యాంధ్ర ఉద్యమం, డివిజన్ ఆ గొడవలు పోయినాం, ప్రయత్నం చేసాం అప్పటికి. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ విద్యని అతను ప్రోత్సహించాడు. చంద్రబాబు నాయుడు ప్రైవేట్ విద్యనే ప్రోత్సహిస్తాడు. చంద్రబాబు నాయుడు గారి దయ వల్లనే కదా ఈ రోజున మిడిల్ క్లాస్ అల్లాడిపోతున్నది. అసలుకి ఇంత డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు, ఇన్ని ఫీ రియంబర్స్లు కట్టేటప్పుడు గవర్నమెంట్లో పెట్టి చదివిస్తే ఎంత బాగుంటుంది. నీకు అన్ని స్కూళ్ళు మానేస్తాడు, అన్నీ తీసేస్తాడు, ప్రైవేట్కి ఇచ్చేస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన సంబంధించిన వాళ్ళు ఉన్నారు అక్కడ ఆ రంగంలో. ఈరోజు ఉన్న ప్రముఖ కాలేజీలన్నీ, స్కూళ్ళన్నీ కూడా సిస్టమ్ చైన్ ఆఫ్ స్కూల్స్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రమోట్ చేసినవే కదా, అంతకుముందు లేవు. ఈ దుర్దేశం మనకు వచ్చింది, ఇది దేశం మొత్తం పోతుంది. ఇది అసలు BA BED చేసి MA MEDలు చేసి ఆ టీచర్ల కంటే వీళ్ళు బాగా చెప్తారు, వీళ్ళ నమ్మకం. ఎంత ఇన్సెంటివ్స్ ఇస్తుంది గవర్నమెంట్, అవన్నింటినీ పక్క పెట్టే ప్రయత్నం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ వైపే ఉంటారు. ఆయన రోడ్లైనా ప్రైవేటే, హోటళ్ళు అయినా ప్రైవేటే, స్కూల్ అయినా ప్రైవేటే, మిడిల్ కాలేజ్ అయినా ప్రైవేటే, ఏదైనా ప్రైవేట్. ఎందుకంటే ఆయన లైన్ అది. జయప్రకాష్ నారాయణ గారి మాట ఏంటి, చంద్రబాబు నాయుడు గారి మూడు అర్థమైంది మనకి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, అందుకే చెప్పాను కదా, వాట్ వీ డిడ్, మేము కాంగ్రెస్ పార్టీగా ఏం చేసేవాళ్ళము ఆ పనులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కొంత ఆయన ఆలోచన చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కావచ్చు, లేకపోతే 108 కావచ్చు, లేకపోతే ప్రాజెక్ట్స్ విషయంలో కావచ్చు, ఒక మార్క్ ఉండింది. అలానే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన కొన్ని అంటే స్కూల్స్ కానీ లేకపోతే వాలంటీర్స్ కానీ ఇలా ఒక మార్క్ క్రియేట్ చేశారు. అంటే ఆయనది ఇది అని ఒక మార్క్ ఉంది. సో ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత అలాంటి మార్క్ ఉన్న ప్రాజెక్ట్స్ కానీ ఏమైనా చేస్తున్నారు? అసలు మీకేమనిపిస్తుంది కంపారిజన్ వాళ్ళిద్దరికి, జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్? అసలు రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు కొద్దిగా ప్రయత్నం జరిగింది ఆయన బ్రాండ్ విధంగా, ఎస్పెషల్లీ రెసిడెన్షియల్ స్కూల్స్ జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు చెప్పుకునేకి ఏదైనా ఉందా? ఒకటి హైటెక్ సిటీ అంటే బిల్డింగ్ కట్టాడు, దాంట్లో ఆయన షేర్ ఉంది. సాఫ్ట్వేర్ అంతా తీసుకొచ్చి ఇదంతా చేసింది. చెప్పుకోనివ్వండి, ఎవరొద్దండి మనకి, చెప్పుకోనివ్వండి. మామూలుగా మేము చదువుకుంది ఏంటంటే రాజీవ్ గాంధీ గారు అసలుకి 21st సెంచరీలో తీసుకెళ్తాను దీన్ని దేశాన్ని అని చెప్పేసి ఆయన తెచ్చారు. ఫస్ట్ టీవీ డైనోరాగ్యూ టీవీలు ఉండే అప్పట్లో కలర్ టీవీ ఆయన హయాంలో వచ్చి కంప్యూటర్ ఆయన పరిచయం చేస్తుంది. ఇంకా చంద్రబాబు నాయుడు గారి యొక్క షేర్ ఉంది, అంతేగాని చంద్రబాబు నాయుడు ఇస్ ద హోల్ షేర్. ఎవరి షేర్ వాళ్ళకు ఉంది. హైదరాబాద్ అభివృద్ధిలో చెన్నారెడ్డి గారి షేర్ ఉంది, విజయభాస్ రెడ్డి గారి షేర్ ఉంది, రాజశేఖర్ గారి షేర్ ఉంది, కిరణ్ రెడ్డి గారి షేర్ ఉంది, అట్లాగే మా రోషయ్య సార్ పెద్ద ఆయన షేర్ కూడా ఉంది, KTR షేర్ కూడా ఉంది, దాన్ని ఎవరు కాదనలేరు. అట్లా షేర్ ఉంటుంది. అంతా నాదే అంటేనే ఇబ్బంది, ఎవరి షేర్ వాళ్ళది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆయన ఫోర్త్ సిటీ అనే ప్రయత్నం చేస్తున్నారు, ఆయన షేర్ దీంట్లో పొద్దున రికార్డ్ అవుతుంది. కనుక మేము అలాంటి ఈ పని చేశానని చెప్పుకోవాలి, అంతే తప్పనిస్తే ఇదంతా నేనే చేశా అని చెప్పుకోవడానికి లేదు. అంటే మార్క్ విషయం అడిగాను నేను. వీళ్ళకి కొన్ని అంటే అంశాలు ఆరోగ్యశ్రీ కావచ్చు, లేదా 108 ఇలాంటి ఆలోచనలకు రాదు. మీరు అర్థం చేసుకోండి, అది ఆలోచన ధోరణి, అది ఫిలసాఫికల్ ఆలోచన. ఇప్పుడు ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీగా పని చేసుకునే వాళ్ళకి పని లేకుండా పోతే భూమి కట్టివేయబడ్డారు, వీళ్ళు విడుదల చేయాలనుకుంది. రైట్ టు అదేది ఎన్ఆర్జిఎస్ ప్రోగ్రామ్ పెట్టామన్నది పని హక్కుగా తెచ్చిపెట్టాం, పని హక్కుగా పెట్టాము. అది ముందు పాయింట్. అది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత డిఫరెంట్ సెక్షన్స్కి ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ద క్యాష్,
అదే పనిచేసాడు అన్నారు కదా, అది కూడా ఒక రీజన్ అంటున్నారు కదా. అయిండొచ్చు కాక. ఒక్కొక్కసారి మనం అన్ని మంచి పనులు చేసినంత మాత్రం మనకు మంచి జరగాలని ఏం లేదు. వస్తు మనం చేసి అన్ని మంచి సరే పనులు. ఇక్కడే ఒక పాయింట్, నేను చేసింది మంచి అయితేనే నాకు ఓటేసి గెలిపించండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. సో జనం గెలిపించకుండా చంద్రబాబుకి వేశారు అంటే ఏంటి, ఈయన మంచి పనులు చేయలేదు అన్నట్ట? అంటే ఆయన చేసిన ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే ఆయన ఇప్పుడు నవరత్నాలు సగం అప్పుడే ఇంప్లిమెంట్ అయ్యాయి. సో నవరత్నాలు ఇవన్నీ వేస్ట్ ఇదంటారా? అట్లా లేదు, ప్రజలకు అట్లా లేదు, పంచడం తప్ప. అట్లా లేదు. జగన్ చేసిన మంచి పనులు జగన్ని ఖచ్చితంగా నిలబెడతాయి. జగన్ మంచివాడు జగన్ మంచివాడు కాబట్టి ఆ మాట చెప్పాడు. బట్ ఫండమెంటల్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల యొక్క ఆత్మను అర్థం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎట్లా జరుగుతాయి, ఏంటిది, అభివృద్ధి మీద జరగదు. ఇది మల్టీఫోకల్గా ఉండే పెక్యులర్ స్టేట్ ఆఖరికి. ఇప్పుడు ఉదాహరణకి ముగ్గురు కలవడం వల్ల ఓడిపోయాడా, 11 సీట్లకు పరిమితం అయ్యాడా, లేకపోతే నిజంగానే ఆయన పథకాలు నచ్చలేదా? పథకాలు నచ్చలేదని మాత్రం ఎవరు ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే విలేజ్ వెళ్తున్నా కదా ఈ మధ్యకాలంలో, అలాగే జనాలు దే ఆర్ క్వశ్చనింగ్ ప్రజెంట్ గవర్నమెంట్. ఏం జరుగుతుంది, మీరు ఏం చేయడం లేదు కదా, మీరు రోడ్లు వేయలే, ఏమేయలే, అవి డబ్బులు వేయలే, ఏం చేస్తున్నారు మీరు అనే ప్రశ్న ఒకటి మొదలైంది. పైగా మీరు ఎంత ఇసుక అమ్ముకునేకి, సారాయి అమ్ముకునేకి అంతా ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో పీపుల్ ఆర్ క్వశ్చనింగ్. కాకపోతే ఆ జంక్షన్లో ఆ టైంలో జరిగిన ఎలక్షన్లు ఎట్లుంటాయంటే ఏదో ఎమోషన్లో కొట్టుకుపోతాయి. చాలా అబద్ధాలని, నిజం కాని విషయాలని ప్రచారంలో తెచ్చిపెట్టగలిగారు వాళ్ళ వ్యూహకర్తలు, ఆ కూటమి వ్యూహకర్తలు పెట్టగలిగారు. దాన్ని ప్రజలు కూడా నమ్మగలిగారు. అట్లే మా వాళ్ళు చెప్పినట్లు, మా వర్కర్స్ చెప్పిన మార్కెట్, మా వర్కింగ్ క్లాస్ చెప్పినట్లు అక్కడికి, సార్ మాకు డబ్బులు ఇస్తున్నారని అతను ఓడగొట్టాడు సార్ అన్నారు. అంటే మేము కొద్దిగా ఇండిపెండెంట్ అవుతున్నామని మమ్మల్ని ఓడగొట్టాడు సార్. వీళ్ళు ఒక సెక్షన్ పనిచేసింది సార్, దానికి వ్యతిరేకంగా, మనకు వ్యతిరేకంగా మాట్లాడారు, మాకు వ్యతిరేకంగా. సో వాటే నేను చెప్పేదంటే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు తప్పేం లేదు. కాకపోతే నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఆ విషయం నాకు తెలియదు, నేను డిస్కస్ చేసింది లేదు. బట్ అబ్జర్వేషన్ చెప్పడం ఏంటంటే ఇంకొద్దిగా ప్లాన్గా చేసిండొచ్చు ఏమో ఒకటి. అంటే ఎక్కువ అందరిని నమ్మి అతను అట్లా అయిపోయాడు ఏమనిపిస్తుంది నాకు. ఎక్కువ నమ్మేసి ఆయన అసలు ఎవరితో మాట్లాడరు, ఎవరితో షేర్ చేసుకోరు, ఇండివిజువల్ డెసిషన్స్ తీసుకుంటాడు, నీ అంతలా వ్యవహరిస్తాడు అంటారు. మీరేమో అందరినీ నమ్మి మోసపోయాడు అనుకుంటున్నారు. ఏంటి అసలు ఇది? అంటే ఇప్పుడు వాలంటీర్లు పెట్టాడు, 50 ఇండ్లకు ఒక వాలంటీర్ని పెట్టాడు. అసలు వాళ్ళకి 5,000 ఇస్తున్నాడు, 6,000 ఇస్తున్నాడు, పక్క పెడితే 50 ఇండ్లకి. అంటే 50 ఇండ్లకి రోగం వచ్చినా, రెస్ట్ వచ్చినా, ఏమొచ్చినా, లేక వాళ్ళ పైన అజమాయిషి అయినా, చూడడమైనా, ఏదైనా ఒక మనిషి 50 ఇండ్ల కోసం పనిచేశాడు. తప్పంటావా? ఎవడన్నా ఎక్స్ట్రా పడితే అది తప్పు అవుతుంది, కానీ సిస్టమ్ తప్పు కాదు కదా. ఏ ప్రభుత్వం ప్రజల్ని అబ్జర్వ్ చేయడం కోసం మనుషులను ఉపయోగించలేదా? అందరూ చేసే రకరకాల పేర్లతో. ఇప్పుడు ఏదో జన్మభూమి కమలం పెడతారు ఆయన, చూడు పెట్టేశాడు ఆయన ఆఖరికి. సో ఈ విధంగా అదే కనుక ప్రతి ఒక్కరు ఏదో పెట్టేసి కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు. అట్లాగే డైరెక్ట్గా పెన్షన్ ఇంటికి పోయేది, రేషన్ ఇంటికి పోయేది అని చేసేవాడు. ఆ తర్వాత సచివాలయాలు, నా డిఫరెన్స్ నాకుంది దాంట్లో. ఎందుకంటే సచివాలయాలన్నీ సర్పంచ్ కంట్రోల్లో నమ్మేవాడిని నేను, ఎందుకంటే దానికి మాధ్యులం కాబట్టి. మరి అక్కడ చేశాడు, వీళ్ళందరూ నమ్మాడు. ఆల్ దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు. పైగా ప్రజలకు నేను మేలు చేశాను కదా అనుకున్నాను. 90% మేలు చేశాను కదా. ఆయన లాస్ట్ ఎలక్షన్స్ కి స్లోగన్ అదే అయిపోయింది, నేను మేలు చేస్తేనే, నేను మేలు చేస్తాను కదా అనుకున్నాను. మేలు అనే. బట్ సమస్య ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, నేను కానీ, ఇంకొకరు కానీ అర్థం చేసుకోవాలి విషయాన్ని. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మేలు మీద, అభివృద్ధి పైన నడవవు. దాన్ని అర్థం చేసుకోవాలి. మేలు, అభివృద్ధి ఒక ఎంట్రీ టికెట్ లాగా, ఎంట్రీ పాయింట్ లాగా మాత్రమే పనికొస్తాయి. ఇప్పుడు నేను నా కాన్ఫరెన్స్కి వెళ్తే, మీరు రండి, అన్ని ఊర్లో పొగుడతారు, శత్రువులు కూడా పొగుడతారు. నిన్న మమ్మల్ని కొట్టినావు కానీ మా రోడ్డు వేసినావు, బిల్డింగ్ కట్టినావు, ఇల్లు ఇచ్చావు అంటారు. అంటే కొట్టింటాం ఎప్పుడోసారి, పోరా ఏంటాం కదా అక్కడికి. ఇట్లా గురువు వస్తే అప్పుడు ఇంకా వయసులో 40 yearsలో, నేను 38 yearsకి ఎమ్మెల్యే అయినాను. సో గొడవ పెట్టే అని చెప్పి అని వింటా ఉంటాడు. కానీ అని గుర్తు చేస్తారు, కానీ ఓటు వేయరు. ఓట్ డైనమిక్స్ వేరే. బట్ విపరీతంగా మాట్లాడతారు, విపరీతంగా చేస్తారు. సేమ్ థింగ్. కాబట్టి ఎంట్రీనే నేను నమ్మే విషయం. అంటే ఊర్లో పోయి కూర్చుంటే మన గౌరవానికి మనం చేసిన మంచి పని, మనతో మాట్లాడడానికి మనం చేసిన పనులు పనికొస్తాయి తప్ప ఓటు కోసం పనికిరాదు. ఓటుకి వేరే మెకానిజం, వేరే డైనమిక్స్ ఉన్నాయి. వాటిని అర్థం చేసుకోవాలి. నేనేమంటా అంటే ఓటును వాళ్ళ ఇష్టం ఉంటే అది కాదు. మనం ఒక మంచిని నమ్మినప్పుడు ఆ మంచిని ఇంప్లిమెంట్ చేయడం కోసం మనం అధికారంలోకి రావాలి. నువ్వు అధికారంలోకి వస్తేనే నువ్వు అనుకునే మంచిని ఇంప్లిమెంట్ చేయగలవు, లేకుంటే చేయలేవు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సెకండ్ అధికారంలోకి వచ్చిన మెయిల్ కాలేజ్ అన్నీ కూడా పీపీ మోడ్లోకి పోయేవి కాదు కదా. అట్లాగే ఏదో కష్టపడి అందరికీ డబ్బులు పంపించేవాడు కదా.
కొన్ని అప్పుడు నేను వాలంటీర్ సిస్టమ్ నేను తిట్టాను, ఏదైనా కాపలా పెట్టాడా అనుకునేవాడిని. బట్ అసలు ఏంటి? కాపలా పెట్టారా అనుకునేవాడిని. ఓకే. కానీ ఒకసారి ఇప్పుడు గమనించినప్పుడు జనాలు మాట్లాడేటప్పుడు అప్పుడు మనకు అర్థం కాలే. ఎందుకంటే మనకి వాలంటీర్ సిస్టమ్తో మనకు వచ్చిన డైరెక్ట్ కాంటాక్ట్ ఏంది లేదు. వాలంటీర్ వస్తే నమస్తే సార్ అంటే బాగున్నావా అని వెళ్ళిపోతుంటే అంతే. కానీ ఇప్పుడు చూసినట్టు పక్కన మా ఇంటి పక్కనే ఒక చౌక దుకాణం ఉంటుంది. అంత బారులు మనుషులు నేను 5 ఏళ్ళలో చూడలే. కానీ ఈ మధ్యకాలంలో పాప ముసలి ముతకంత పొద్దుటి నుంచి సాయంత్రం వరుస క్యూ ఉండి